అన్న కొంచెం అందరూ ఒకసారి అన్న ఒక విజువల్ తీసుకుంటాను అన్న. There is a confusion Vindrama. एक करीमनगर का कॉन्सेंस को करीमनगर कॉन्सेंस में there is no करीमनगर कॉन्सेंस in charge of कांग्रेस. बेनिफिशियल लिस्ट आप पूरा अनाउंस कर दिया, आपका लॉगिन में भी आ गया मैडम. अभी वो लॉगिन में का अभी भी चेंज करने के लिए फिर अभी ग्रेड करीमनगर कॉन्सेंस के इंद्रमा कंपनी डालने का और चेंज करने के लिए मैडम आपको जो इंद्रमा वो ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ గంగ్ల కమలాకర్ అన్న, నేను, నాతో పాటు మాజీ ఎమ్మెల్యేలు రసమే బాలకిషన్ అన్న, రవిశంకర్ అన్న, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లచ్చన్న, సుడా చైర్మన్ గారు, మాజీ సుడా చైర్మన్ గారు, మా జిల్లా అధ్యక్షులు మరియు మా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇలా ముఖ్యంగా కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్పిన, నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి శాచ్యురేషన్ మోడ్లో హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1800 కోట్ల రూపాయలని ఇవాళ దళిత బెనిఫిషరీస్కి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 13,000 మందికి ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకో 5,000 మందికి 5,000 కుటుంబాలకి వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉన్న వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడతా ఉన్నారు. మీరు దయచేసి వెంటనే ఆ డబ్బుల్ని రిలీజ్ చేయాలి అని చెప్పి నేను ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనేకసారి అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది. దాంతోపాటు ఖచ్చితంగా కలెక్టర్ గారు చేస్తామని చెప్పిండ్రు. చేస్తామని చెప్పబట్టి దాదాపు 18 నెలలు అవుతా ఉంది. మరి ఇప్పుడు చేస్తారేమో అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పాప మా పేద దళితులతో పాటు నాతో పాటు మేము రోడ్లు ఎక్కితే ఈ ప్రభుత్వం దళితుల మీద కేసులు పెట్టింది కూడా మరొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. పేద దళిత మహిళల మీద కూడా కేసు పెట్టింది అని కూడా చెప్తా ఉన్నాము. కలెక్టర్ గారికి ఆ కేసులు కూడా ఖచ్చితంగా తీసేయాలని మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు మీ అందరికి కూడా చెప్తున్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మరొక భారీ స్కామ్, ఇంద్రమ్మ ఇండ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయ్యాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఒక్క ఇల్లు తీసుకోవాలంటే ఒక్క ఇల్లు శాంక్షన్ చేస్తే 50,000 రూపాయల లంచాలు మరి తీసుకుంటున్నారు. ఇది ఏ కాంగ్రెస్ నాయకుడు తీసుకుంటుండో ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ జియో నంబర్ 7లో ఏమని చెప్పిండ్రు? జియో నంబర్ 7లో ఇవాళ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన జియోనే, ఆ జియోలో ఏం చెప్పిండ్రు? గ్రామ సభలో పెట్టి ఇవాళ బెనిఫిషరీస్ని మేము ఎంపిక చేస్తాము అని చెప్పిండ్రు. మరి ఇలా గ్రామ సభ, నేను ఉదాహరణ చెప్తున్నా, నా నియోజకవర్గమే చెప్తా ఉన్నాను. 107 గ్రామ పంచాయతీలున్నాయి, 60 వార్డులు ఉన్నాయి. నేను సవాల్ విసురుతున్నా, ఛాలెంజ్ కడతా ఉన్నా. ఏ ఒక్క ఊర్లో కానివ్వండి, ఏ ఒక్క వార్డులో కానివ్వండి గ్రామ సభ పెట్టి బెనిఫిషరీస్ని ఎంపిక చేసిండ్రా? దీనికి నేను జవాబు అడిగితే, ఇప్పుడు గంగ్ల కమలాకర్ అన్న గారి నాయకత్వంలో మేము జవాబు అడిగితే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ప్రజాపాలనలో మేము ఈరోజు మా యొక్క రాష్ట్ర పార్టీ అనుమతితోటి కరీంనగర్ జిల్లా యొక్క ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, దానిలో మేము ఇద్దరం ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే 2, సుడా చైర్మన్తో పాటు మాజీ ఎమ్మెల్సీలతో పాటు మా యొక్క డెలిగేషన్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ కలెక్టర్ గారిని కలవడం అనేది కొత్త కాదు. బీఆర్ఎస్ పార్టీ కలవడం కరీంనగర్ యొక్క నగరంతో పాటు కరీంనగర్ జిల్లా సమస్యల గురించి ఇప్పటికే 4-5 సార్లు కలవడం జరిగింది. ఈ 4-5 సార్లు కలిసినా కూడా ఏమాత్రం ప్రభుత్వం నుంచి చలనం లేదు. కనీసం చర్యలు తీసుకోవాలని ఆలోచన ఉండగా ఎవరికి లేరు. కలెక్టర్ గారు కూడా ఎన్నో సమస్యలు మీ దృష్టికి వచ్చిన ఉండగా వారు ప్రభుత్వం తీసుకుపోయారు. కానీ ఆ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం కానీ, ఈ ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కారం చూడంగా ఏ అమాత్యుడంగా, ఏ మంత్రి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అంత కన్ఫ్యూజన్ ఉంది. కరీంనగర్ జిల్లా అంతా కన్ఫ్యూజన్ ఉంది. జిల్లా మంత్రి ఎవరు,
ఉమ్మడి మన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు? ఇన్ఛార్జ్ మంత్రి అత్తలేడు, జిల్లా మంత్రులు అత్తలేరు. మరి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి అని చెప్పేసి చాలా ఆవేదనతో ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కళలతోటి, కళాకారులతోటి ఎంతో వెలుగుతున్న కరీంనగర్ను అంధాకారం నెట్టేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారికి ఇష్టమైన కరీంనగర్ జిల్లా అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ మేము డెవలప్ చేస్తే 16 నెలల లోపలనే దీన్ని మళ్ళీ పాత కరీంనగర్ను తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు కళావిహీనం చేసింది. కళలతోటి, కళాకారులతోటి, అభివృద్ధితోటి కలకలాడిన కరీంనగర్ను 16 నెలలనే కళావిహీనం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కళావిహీనంతో పాటు అవినీతిలో నెంబర్ 1 స్థానాన్ని కూడా తీసుకొచ్చింది ఈరోజు పరిస్థితి. ఈరోజు మేము వీళ్ళని పెద్ద డిమాండ్ చేస్తలేం. కేసీఆర్ గారు ఏదైతే ఆ రోజు శాంక్షన్ చేసిండో దాన్ని కొనసాగింపండి, ఆపకండి అని చెప్పి మా యొక్క రిక్వెస్ట్. కొనసాగితే సరిపోతుంది, ఇంకో 10 సంవత్సరాల అభివృద్ధి జరుగుతుంది. కానీ దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము డెఫినెట్గా ఈరోజు కలెక్టర్ని కలిసి తుది నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సమస్యలు పరిష్కరించండి, పరిష్కరించకపోతే మేమే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా ఉద్యమం చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాము అని ఈరోజు లాస్ట్ వార్నింగ్ ఇచ్చుకొని ప్రభుత్వం లాస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దశల వారీగా ఉద్యమం చేపిస్తాం. మొదట ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే డెఫినెట్గా ఒక ఉద్యమం, ఒక నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ముందు చేస్తాం. తదనంతరం కూడా మళ్ళీ కాకపోతే కూడా కొన్ని సమస్యలు మేమే పరిష్కారం చేసుకుంటాం. ఎగ్జాంపుల్ కరీంనగర్ నగరంలో ఇంత అద్భుతమైన మట్టి లేని రోడ్లు చేస్తే ఈరోజు ఎక్కడెక్కడ మట్టిలు అవ్వేసి డాంబర్ రోడ్లు మొత్తం కూడా మట్టి రోడ్లు పోయింది. ఒకప్పుడు నల్లగా బ్లాక్ డాప్స్ ఉండే, కానీ ఈరోజు మళ్ళీ ఎర్రగా మారిపోయే పరిస్థితి వరంతో